అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను కనుక పరిశీలించినట్లయితే నైరుతి ఋతుపవనాలు వెళ్ళిపోవడం, ఈశాన్య ఋతుపవనాలు విస్తరించడం, దానికి తోడు ఈ వాయుగుండాలు ఒకటి తర్వాత ఒకటి రావడం వల్ల విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ సందర్భంలో మనము ముఖ్యంగా ఈ పశువుల యొక్క యజమానులందరూ కూడా కొన్ని రకాలైనటువంటి యాజమాన్య పద్ధతుల్ని మనం పాటిస్తే మనం ఈ భారీ వర్షాల సమయంలో మన పశువుల్ని కాపాడుకునేదానికి వీలవుతుంది. ముఖ్యంగా షెడ్లను ముందుగానే కొద్దిగా గాలి వరకు తట్టుకున్నట్టుగా మరమ్మతులు చేయించుకోవాలి. వర్షాలకు ఈ షెడ్లు కూలిపోయి పశు సంపద లాస్ అవ్వకుండా ఉండేదానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా పశువులను పాకలను కానీ పశువులను కానీ మనం ఎత్తైన ప్రాంతాల్లో కట్టేయాల్సి ఉంటుంది. లోతట్ట ప్రాంతాల్లో కట్టేయడం వల్ల ఈ ఆకస్మికంగా సంభవించే వర్షాల వల్ల వరదల వల్ల మనకు ఇబ్బంది కలగకుండా కాపాడుకోవచ్చు. అలాగే మరీ ఎక్కువగా వర్షాలు ఉన్నప్పుడు ఈ పశువుల్ని మనము వరదల సమయంలో ముఖ్యంగా కట్టేసి ఉంచరాదు, కట్టేయకూడదు అనమాట. అదేవిధంగా లేగదూడలనైతే మనము ఈ చలికి ఈ వర్షానికి ఇబ్బంది పడకుండా వాటిని కొంచెం వెచ్చగా ఉండేటట్టుగా మనం వాటిని అటువంటి ప్రదేశాల్లో ఉంచుకోవాల్సి వాటిని మనం సంరక్షించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అదేవిధంగా మేత, పశువుల గడ్డి కానీ లేదా దాణాను కానీ మనము ఈ వర్షాలు ఎక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో వాటికి సరిపడా మనం తడిసిపోకుండా ఎత్తిపెట్టుకొని వాటిని మనం అవసరం మేరకు వాటికి వేసి మనం పోషించుకోవాల్సిన అవసరం ఉంది అన్నమాట. అలాగే ముఖ్యంగా ఈ వ్యాధుల నివారణ ముందుగానే వర్మ్ బర్డన్ ఉంటే వాటిని డివార్మింగ్ చేసుకోవడం కానీ ఏదైనా అవుట్ బ్రేక్స్ వచ్చినప్పుడు ఆ వ్యాధులకు మనము వ్యాక్సినేషన్ ప్రక్రియలు కూడా మీ పక్కనే ఉన్నటువంటి పశు వైద్యశాలను సందర్శించి వాటికి మనం వ్యాక్సినేషన్ కూడా వేసుకొని ఈ అంటువ్యాధులు కూడా ప్రబలకుండా ఉండేటట్టు కూడా మనము చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ పశువుల యజమానులందరూ కూడా ఈ భారీ వర్షాల సమయంలో తమ యొక్క పశువుల్ని కాపాడుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం.